హాయ్ అండి, ఈరోజు నేను వెనిలా స్పాంజ్ కేక్ అయితే చూపించబోతున్నాను. ఓవెన్ లేకుండా ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ మైదా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే బౌల్లోకి 3 ఎగ్స్ వేసుకొని బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి బీట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బీటర్ లేకపోతే మిక్సీలో అయినా చేసుకోవచ్చు. నేను ఇంకోసారి మిక్సీలో కూడా చూపిస్తాను. చూసారు కదా ఇట్లా ఫామ్ లాగా వచ్చేసిందో, బాగా ఫామ్ లాగా ఇట్లా అయ్యే వరకు బీట్ చేసుకుంటూ ఉండాలి. మనకి 10 to 15 మినిట్స్ వరకు పడుతుంది. ఇప్పుడు 1 కప్ మైదాకి 1 కప్ షుగర్ పౌడర్ని తీసుకున్నాను. నేను పౌడర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను. ఎగ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు 1/2 కప్పు ఫ్రీడమ్ ఆయిల్ని అయితే వేసుకున్నాను. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చివరగా మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉన్నట్లయితే అందులో కొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలి. మెజర్మెంట్ కప్స్తో వేస్తే మిల్క్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మనం కేక్ చేసుకుంటున్న బౌల్కి ఆయిల్ని అప్లై చేసి బటర్ పేపర్ వేసుకొని మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని అందులోకి వేసుకొని ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న బౌల్లోకి పెట్టుకోవాలి 40 మినిట్స్ పాటు. చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో, కేక్ అయితే రెడీ అయిపోయింది. ఓవెన్ లేకుండా కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూసారు కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే స్నాక్స్ టైంలో పిల్లలకి ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా పిల్లలకి ఇలా రెడీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇవే కొలతలతో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.